చింత అనే అటువంటి ఆలోచన మన జీవితంలో ఉండకూడదు. దీనివల్ల చాలా ప్రమాదం ఉంది. చింతించడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక భయము ఆవరిస్తుంది. చింతించడం వల్ల ఏం జరుగుతుంది అంటే విశ్వాసి అవిశ్వాసిగా మారిపోతాడు. చింతించడం వల్ల ఏం జరుగుతుందంటే నమ్మిక కలిగినటువంటి మనలో అపనమ్మిక మొదలవుతుంది. క్రైస్తవ పునాది ఏమిటి? విశ్వాసము. విశ్వాసం మీద మనము స్థిరులుగా ఉండాలి. విశ్వాసమందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగినటువంటి మనము ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన మీద పూర్తిగా ఆధారపడి ఆయన మాత్రమే తలంచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని పఠిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించుకుంటూ ముందుకు సాగిపోతే మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గమనించండి, సాతాను ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ, సాతాను ఎంతగా మన మీద ప్రయోగాలు చేసినప్పటికీ, సాతాను మన మీద ఎంతగా టార్గెట్ను ఫిక్స్ చేసినప్పటికీ మనము చలించడానికి వీలు లేదు. మన నిర్ణయాన్ని మార్చడానికి వీలు లేదు. మన ఉద్దేశ్యము, మనం కలిగిన నిర్ణయము ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యము ఉన్నది అనే విషయాన్ని గమనించుకుంటూ గ్రహించుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ రక్షణను కాపాడుకుంటూ మన సాక్ష్యాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. వీటన్నిటినీ కూడా తప్పుడు మార్గములకు నడిపించేది ఏమిటో తెలుసా? చింత. సాతాను కూడా ప్రయోగించేది చింత అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తాడు.